హాయ్ ఫ్రెండ్స్, టుడే హోమ్ మేడ్ కుకింగ్ వీడియోలో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇలా స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చిలో మన పాలకూర వేసేసుకుందాం. ఇప్పుడు వాష్ చేసుకున్న కందిపప్పు వేసేసుకుందాం. మీకు ఎంతైతే పడుతుందో అంత వేసుకోండి, క్వాంటిటీని బట్టి. నేను దీన్ని వితౌట్ వాటర్ తోటి ఫస్ట్ కుక్ చేసుకుంటాను. లిడ్ పెట్టేసుకోండి. ఒకసారి పప్పు చూసుకుందాం. పాలకూరలో వచ్చే వాటర్ మొత్తం ఎగిరిపోయాక మనం పప్పు ఉడకడానికి ఎంతైతే వాటర్ వేసుకొని అంత వాటర్ వేసుకొని మళ్ళీ కుక్ చేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. ఇప్పుడు పప్పు ఎంతైతే ఉడకాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఓకే, పప్పు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇవి మొత్తం ఉడికాక మళ్ళీ ఒకసారి చూసుకొని మొత్తం ఉడికితే పోపు పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మన పప్పుని పోపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని డైరెక్ట్ పోపు గింజలు వేస్తే మాడిపోతాయి. సో కొంచెం కారం తక్కువ అనిపించినా, లేదంటే నేనైతే కారం కొంచెం తక్కువ ఉందనేసి ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చినే పోపులు వేసుకుంటున్నాను. అండ్ కొంచెం గార్లిక్, ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పెసరపప్పు. ఫైనల్గా మన పాలకూర పప్పు రెడీ. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇందాక చేసిన పోపుని ఇందులో వేసేసుకుందాం. పాలకూర పప్పు ఈజ్ రెడీ. బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం శనగపిండి వేసేసుకొని పోపులో ఎలా చేయాలో చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.